నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? లగ్నంలోనే రాహు మరి ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాడా? గ్యారెంటీ కాదు, ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మరణ భయం నుంచి బయటకు వస్తారు. రేపు పొద్దున్న నేను చనిపోతాను, మా ఇంట్లో వాళ్ళే ఏమవుతారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, పాపం కష్టపడే ఒక ఫ్యామిలీ, ఏమైపోతాను, రేపు మార్నింగ్ నాకు హార్ట్ అటాక్ వస్తే ఏమైపోతాను, ఎవరో ఎక్కడో ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు, వెంటనే నేను అలా చనిపోతే ఏమవుతుంది, నేను ఇప్పుడే వెళ్ళి మొత్తం టెస్ట్ చేసుకుంటాను అని ఇలాంటి ఒక నెగిటివిటీ టు ద కోర్ వచ్చి ఇప్పుడు కరెంట్ ఎవరికి ఉందంటే కుంభంలో. ఏది మాట్లాడినా ప్రాబ్లం. రాహు రాశి లగ్నంలో కంజంక్షన్లో ఉన్నప్పుడు అన్ని విషయాలు మనకు ఆపోజిట్గా కనపడుతుంది. మనం ఒకటి చెప్తే ఆయన ఒకటి ఇమాజిన్ చేసుకుంటారు. బాగున్నావా అని యథార్థంగా మనం అడిగాము, మామూలుగా అడిగాం, ఈయన ఎందుకు నన్ను బాగున్నా, అప్పుడు ఏదో బాగాలేదా, అయ్యో ఏదో అయిపోయిందా నాకు, అప్పుడు మొహం సరిగా ఇల్యూషన్ టు ద కోర్. రాహు కంజంక్షన్లో ఉన్నప్పుడు ఇలాగా అదేలాగా ఏదైనా స్ట్రైట్గా జరగాల్సిన విషయం కూడా వీళ్ళే స్టాప్ చేసుకుంటారు. రాహు అంత బ్యాడ్ ఒక జోన్ సార్. కాలపురుషానికి లాభస్థానంలో ఉన్నప్పుడు రాహు కంజంక్షన్లో అది మన సదుభిష నక్షత్రంలో కంజంక్షన్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు చూసారంటే ఇన్ని ఏరోప్లేన్లు డమ్ముని పడిపోతుంది. రీజన్ అదిలాగే శాటిలైట్ లాంచెస్ ఫెయిల్ అవ్వడం, పెద్ద పెద్ద మనుషులు పొలిటికల్ అసాసినేషన్ అంతా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఖమేనీ చనిపోయింది కూడా సదుభిష నక్షత్రం కంజంక్ట్ అయ్యే స్థలం వచ్చి ఇరాన్, రష్యా. ఇలానే జరుగుతుంది. అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ బేసికలీ మనుషులు. అదేలాగా నేను అనే ఒక పెద్ద అహంభావం అని చెప్తాం, పొగరు అని తెలుగులో చెప్తారు, అది వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది టిల్ డిసెంబర్ దాకా. ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఇంకొకటి ఈ మరణ భయం, మరణ దోషం, మాస్ మరణ దోషం అని ఒకటి ఉంది. యాక్చువల్గా ఇది పేరు విచిత్రంగా ఉంటేనో మినిమం 1000 పీపుల్, 2000 పీపుల్, 1,00,000 పీపుల్ చనిపోతారు. అలాంటి యోగంలో ఇప్పుడు కుంభ కంజంక్టర్లో ఉంది. అలాంటి యోగం నుంచి ఇప్పుడు బయటికి వస్తున్నారనేది పెద్ద సంతోషమైన వార్త. ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యామిలీ వెళ్తుంది బస్సులో, రోడ్ యాక్సిడెంట్లో 6 ఫ్యామిలీలో 5 చనిపోతారు, చిన్న పిల్ల మాత్రం ఉంటుంది. వాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్? ఎన్ని చూస్తున్నాం లాస్ట్ ఒక హార్డ్లీ 6 monthsలో ఇలాంటి విషయాలు. యూసీ బెంగళూరులో బస్ యాక్సిడెంట్, తెలంగాణ క్రాస్ అయిన తర్వాత అక్కడ ఏదో ఒక యాక్సిడెంట్, ఇలాంటి విషయాలు మనం చూసాం. ఇలాంటివి జరగకుండా ఉంటుంది పొదువా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గురువు మారుతుందంటే ఇలాంటి దోషం నుంచి మీరు బయటకు వస్తున్నారు. ఓపెన్గా చెప్పాలంటే కర్కాటక రాశికి ఉన్న గురువు సంక్రమణ కంటే మీకు వచ్చే గురువు మార్పు చాలా మంచిది. బికాస్ ఆర్థికంగా కొన్ని విషయాలు సెట్ అవ్వదు, అవన్నీ మనం చూసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మీ మెంటల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మెంటల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే యు ఆర్ హియర్ టు విన్ సచ్ థింగ్స్ అని అర్థం చేసుకోవాలి. అదేలాగా ఏ విషయాన్ని నెగిటివ్గా థింక్ చేసే భయం వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఆ భయం లేదంటే మీ ఫియర్ వెళ్ళిపోయిందంటే యూ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ టు హ్యాండిల్. ఒకటి. రెండవది, 6వ స్థానానికి గురువు వెళ్తున్నాడు అంటే అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఒకటి. అదిలాగా పొట్టలో బాగానే ఉంది సార్, సడన్గా చూసానంటే లేడీస్కి చూసానంటే ఇప్పుడు చిన్న ఫైబ్రాయిడ్ లాగా ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు ఈరోజు ఇక్కడ ఆల్రెడీ అయ్యిందని ఒకటి. లేదంటే పీసీఓడి లాగా లేడీస్కి కనెక్ట్ అయ్యడానికి సిచ్యువేషన్. ఇదే జెంట్స్ అయితే కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదంటే పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్. కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్ ఇలాంటి విషయాలు కనపడతారు. సో ఇది వచ్చి హెల్త్ పరంగా. బట్ అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది అంటే మీకు ధన కుటుంబ వాక్ స్థానంలో ఉన్న శనికి గ్యారెంటీగా గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి డబ్బుల పరంగా మీకు ప్రాబ్లం ఉండదు. డబ్బులు ఫ్లో విల్ బీ దేర్. పెద్ద లోన్ తీసుకుంటారు. మెయిన్గా ఎక్స్పాన్షన్, ఎవరైతే ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఇన్ని యూనిట్లు మాత్రమే ఒక రోజుకి ప్రొడక్షన్ చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, ఇంత చేయాలంటే కొంచెం ఎక్స్పాన్షన్ అవన్నీ గ్యారంటీగా జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ కన్నా లోన్ గ్యారంటీగా క్లియర్ అవుతుంది. ఫినాన్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీకు ఉండదు ఒకటి. రెండు,
వ్యయస్థానంలో మీకు గురువు దృష్టి ఉందంటే మీ యొక్క అన్నెసెసరీ ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్లో మీరు తీసుకున్న అప్పుని రిటర్న్ చేస్తారు. కొంతమంది ఇల్లు తీసుకోవాలి, ఒక 15 ఇయర్స్గా ఒక జాబ్లో ఉన్నారు, ఆఫీస్లోనే వాళ్ళకి అప్పు ఇస్తారు. అలాంటి అప్పు అంతా ఇప్పుడు క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకటి. ఇంకొకటి చూసారంటే మీ యొక్క ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. కుంభకి నేను చూసేది ఏంటంటే మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్, బికాస్ 10వ స్థానానికి గురువు దృష్టి. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని నో అంటారో, మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసేస్తున్నారో, దాంట్లో మళ్ళీ మీరు వచ్చి కూర్చోడానికి ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే కలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓవర్గా రూల్ మాట్లాడతారు. అనవసరమైన రూల్, అలాంటి రూలే లేదు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కలీగ్స్తో వస్తుంది. అది మాత్రం మీరు చూసుకోవాలి. లీగల్ కాంప్లికేషన్స్ విత్ కలీగ్స్. మీరు ఆపోజిట్ సెక్స్తో పనిచేస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లేడీస్ ఉన్నారు పనిచేసేవాళ్ళు అంటే కాస్త కుంభరాశి వాళ్ళు జాగ్రత్త. ఏమీ చేయకుండానే నెగిటివ్ పేరు వస్తుంది. రాహు ఉన్నప్పుడు వీళ్ళు అలా అనుకొని ఇలా చెప్పారండి, వాళ్ళు అలా అనుకొని ఉండరు కానీ చెప్పడం అలా చెప్తారు. సో ఇలాంటి విషయాలు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. బట్ ఓవరాల్గా చూసారంటే పిల్లలకి మెథడాలజీ బాగుంది. పిల్లలకి పరంగా ఏంటంటే మెయిన్గా మెరిట్ అంతా క్లియర్ చేయడం, కానీ కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రావడం, ఏదైతే అసలు ఎక్కనే లేదో ఇవన్నీ కరెక్ట్గా ఎక్కుతుంది, చదివితే క్లియర్ అవుతుంది. సో సివిల్ సర్వీస్ కానీ, నీట్ కానీ వీళ్ళందరికీ హెల్ప్. బికాస్ రాహు ఇస్ అన్ ఔషధీయం అని చెప్తాం. రాహు ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అలోపతి ఔషధీయం. అందుకని మీకు అది ఛాన్సెస్ వచ్చి చాలా బాగుంది. సో ధైర్యంగా ఉండొచ్చు, నథింగ్ టు వరీ. మరి అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు రావటం కోసం కుంభరాశి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి? ఫస్ట్ అన్నదానం చేయాలి. ఎక్కడ అన్నదానం చేయాలి? ఇంటికి 6 బ్రహ్మచారుల్ని పిలవాలి, 6 బ్రాహ్మణుల్ని పిలిచి మీరు అన్నదానం చేయాలి. దాంట్లో మెయిన్గా వచ్చి ఎలా అయినా సరే పాలు పాయసం యాడ్ చేయాలి. అలా చేసినప్పుడు పెద్ద మార్పు వస్తుంది. అదేలాగా పసుపు రంగులో పాసిబుల్లీ ఒక పట్టు మనం దానం చేశాము, లేదు అంటే ఒక మనిషికి మీరు ఒక చీర, ఒక లేడీ సుమంగలి అంటే ముత్తైదులు ఎవరైనా ఉన్నారంటే అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఇంట్లో పిలిచి మీరు ఒక పసుపు రంగులో ఒక చీర కొని ఇచ్చారంటే కూడా ఈ యొక్క దోషం వచ్చి నివర్తి అవుతుంది. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. ఒకటే విషయం మాత్రం నేను మర్చిపోయాను, ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. అది మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ కనుక ఫాలో చేస్తే అన్ని చాలా పీస్ఫుల్గా ఉంటారు. డెఫినెట్లీ అట్లా పీస్ఫుల్గానే వెళ్ళాలి కుంభరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీనరాశి గురించి తెలుసుకుందాం. చాలా అద్భుతంగా ప్రొడిక్షన్స్ అందించారు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.